హాయ్ అండి. చూడండి వడ పప్పులుసు చేయడం చూపిస్తాను. రండి చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇగో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి పక్కకు పెట్టాను. ఇగో నీళ్ళు పెట్టాను. దొండకాయలు 4, ఒక క్యారెటు, 7 పచ్చిమిర్చి, 3 వంకాయలు. ఇప్పుడు ఈ నీళ్ళల్లో పడేస్తాను, మరిగిస్తాను. కొంచెం పప్పు కందిపప్పు మెత్తగా ఉడికించేసాడు కందిపప్పు. ఇప్పుడు ఇవి పడేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మరిగిస్తాను. కన్నా చూడండి, సన్నపాటి వంకాయలు, ఒక క్యారెట్ వేసాను, 4 దొండకాయలు వేసాను, ఒక 7-8 పచ్చిమిర్చి వేసాను, కొంచెం కరివేపాకు. చూసారు కదా. ఇది ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి మరగనిస్తాను బాగాను. చూడండి, ఇప్పుడు ఇది ఉడకాలి, బాగా ఉడకనిస్తాను. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడికిస్తాను. ఎందుకంటే వంకాయలు వేసాం కదా, ఉట్టి అది కసరుగా వచ్చేస్తుంది వంకాయగా. ఈ ఉప్పు పసుపు వేసామనుకోండి మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు నేను తింటూ చేస్తున్నాను. భలే రుచి ఉంది. అవి తింటూ వాయిస్ ఇస్తున్నాను అన్నమాట. వీడియో అయిపోయింది, పక్కన అన్నం కూడా ఉడికిపోతాను. ముందు నేను అన్నం ఉడికించేసుకుంటాను ఎప్పుడూను. ఇగో చూడండి, శుభ్రంగా ఇది మరిగింది కదా. ఇప్పుడు ఇది నీళ్ళును ఈ ముక్కలు ఎంత కావస్తే అంత నీళ్ళు, పప్పు ఉడికించేసాను, మెత్తగా పప్పు ఉడికించేసాను కదా. ఈ ముక్కలు క్యారెట్, వంకాయ, దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవన్నీ ఇప్పుడు అందులో వేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ధనియాలు, జీలకర్ర, 4 మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి పొడిగా వేచుతాను. కొబ్బరి ముక్క కూడా తరిగి ఉంచాను పక్కనే. కొంచెం కరివేపాకు, ఇగో ఈ కొబ్బరి ముక్క, కొంచెం కరివేపాకు, ఇవి కూడా ఇందులో వేసేస్తాను. వేసి పొడిగా వేచేస్తాను. నూనె వేయకూడదు, ఎందుకంటే పొడిగా తీయాలి. మీరు కావస్తే పచ్చిది కూడా వేసుకోవచ్చు. వేస్తే బాగా ఎక్కువసేపు మరిగించాలి. ఇప్పుడు పొడిగా వేసేస్తున్నాను కదా, పులుసు బాగా మరిగిపోతుంది, మరిగిపోయి ఉన్నది. ఆ తర్వాత ఇది వేస్తే పర్వాలేదు, కొంచెం మరిగాక తీసేయచ్చు. ఇప్పుడైతే పప్పు ఉడికించి ఉంచాను నేను. ఇగో ఈ ముక్కలు మరిగించేసాను, మెత్తగా ఉడికిపోయి. మన పప్పులో కుక్కర్లో పెట్టామనుకోండి, ఈ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి పప్పుతో, కందిపప్పుతో పాటు. అందుకు అలా చెయ్యదు. ఈ నీళ్ళు కూడా పనికొస్తాయి, ఆ పప్పు కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఆ పప్పు మెత్తగా చేయిస్తాను చూడండి, కాటిలాగా ఉడికించాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ పప్పులో వేసేస్తాను. చూద్దరు కానీ పప్పులో ముక్కలు వేసి కొన్ని నీళ్లు కూడా పోస్తాను. ఇంత చింతపండు, నిమ్మకాయ కంటే పెద్ద చింతపండు శుభ్రంగా కడిగేసి నేను నానబెట్టేసి ఉంచాను. ఇగో ఇది వేగిపోయాక చూపిస్తాను. ఇది పొడి కొట్టియాలి పొడిగా. ఇగో పప్పు చూడండి, మెత్తగా ఉడికించాను కదా పప్పు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తాను. ఎందుకంటే బాగా ముక్కలు విడివిడిగా మనం తింటూ ఉంటే ముక్కలు కనబడాలండి. కుక్కర్లో ఉడికించేసాం అనుకోండి, మెత్తగా అయిపోతాయి, కనబడవు, ఏడవు. ఏ ముక్కలైనా ఇలా ఉడికించాలి. ఆ నీళ్ళు కూడా వేస్ట్ చేయకు, ఎందుకంటే కూరలన్నీ మనం కడిగి పెట్టుకుంటాం కదా, కడిగే తరుగుతాం కదా, అందుకో నీళ్ళు మంచిది. ఉప్పు అవి ఉంటాయి, అందులో కొంచెమే ఉప్పు వేసాను, పసుపు. ఎన్ని నీళ్ళు కావస్తే అన్ని నీళ్ళు నేను సరిపడా వేస్తాను, చూపిస్తానులేండి. ఇగో చూడండి, అన్నీ వేసాను నీళ్ళు. కొంచెం ఆ నీళ్ళు కొన్ని నీళ్ళు వేసాను ఇందులో. ఇప్పుడేమో ఆ చల్లారుతున్నది కదా, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవన్నీ అవి మిక్సీ పట్టాలి. ఇదేమో చింతపండు నానబెట్టి ఉంచాను. ఈ చింతపండు మగ్గిందులో పోసేద్దాం. నేను తింటూ చేస్తున్నాను, వాయిస్ ఇస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి మగ్గు.
అలా జల్లీళ్ళు పోస్తే ఏమవుతుందంటే మనకు పిప్పు నోటికి తగలదు, చింతపండు పిప్పు, లేకపోతే అక్కడక్కడ ఒక 2 వచ్చేస్తాయి. అందుకే నేను ఎప్పుడు శుభ్రంగా మరిగించేసి మగ్గు తీసేసి జల్లీట్లో జల్లించేస్తాను. ఆ పిప్పు నోటికి ఏం తగలదు. శుభ్రం పోసేసాం కదా. దీని పక్కన అప్పడం ఉంటే భలే ఉంటుంది. వాళ్ళు అప్పడాలు వేపి మిరపకాయలు కూడా వేపించి, పెరుగు మిరపకాయలు. ఇంకా ఇలాగే తినేస్తున్నాను, ఇలాగే కూడా బాగుంది. చూడండి, పోసేసాను కదా, పిప్ప అయిపోయింది, తీసేసాను. ఇప్పుడు ఇది మరగనిస్తాను. ఇది బాగా మరగనిస్తాను. ఇటు అన్నం కూడా అయిపోయింది. నేను 11:30 కల్లా అన్నం తినేస్తాను. టిఫిన్ తిన్నాను, అందుకు జల్దీగా అన్నం వండుతాను. వేగినగా కూర పులుసు ఏదో వీడియో చేస్తాను కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం, ఎందుకంటే అందులో వేసాను కదా, కొంచెం పడాలి ఇందులో. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. జోరుగా ఆకలి వేస్తే ఇంత అన్నంలో అంత అన్నం తినేసాను. ఇగో ఇప్పుడు ఇదేమో పొడిగా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసి ఈలోపు ఇది మరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ అది ముక్కలు ఉడికే ఉన్నాయి, పప్పు ఉడికే ఉంది కదా. ఎప్పుడైనా విడిగా ఉడికించేసుకోండి, బాగుంటాయి. కిచడీకైనా అంతే. ఇక కొట్టేసాను కదా పొడి. ఈ పొడి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఈ పొడి ఇందులో కలిపేసాను. ఎందుకంటే అన్నీ వేచి ఉన్నాయి కదా, అందుకే లాస్ట్లో కూడా వేయవచ్చు. ఇప్పుడు కొంచెం సరిపడా బెల్లం పొడి ఇవ్వాలి. మనం గుజరాతీ వాళ్ళు బెల్లం పొడి తప్పకుండా వేసుకుంటాం, రుచి వస్తుంది. చింతపండుతో ఏది చేసినా బెల్లం పొడి వేయాలి. బెల్లం పొడితో రుచి వస్తుంది. ఇప్పుడు ఎక్కువసేపు ఇంతసేపు మరిగింది కదా, పొడి కూడా వేసాను. ఒక 2 నిమిషాలు మరిగించి తీసేస్తాను, అయిపోయింది. వేడి వేడి అన్నంలో పులుసు వేసుకుని కూర వేసుకుని తినేయడమే. చూసారు కదా, మరగడంలోనే అందం ఉంది. అంత బాగా మరుగుతుంది. మరుగుతుంటప్పుడు బాగుంటుంది పులుసు. గ్యాస్ బంద్ చేసాను, మరిగిపోయింది బాగా. చూసారు కదా. ఇప్పుడేమో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అంత మెంతులు అన్నీ పోపు వేయాలి. నూనె వేసాను. కొంచెం ఆవాలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అంత శనగపప్పు, కొంచెం మినప్పప్పు. ఈ మనం పొడి కొట్టాం కదండి, అది మెత్తగా కొట్టొద్దు, బరక్గా కొట్టాలి. అమందాస్తూ ఉంటే కొంచెం మినపప్పు,
అమందాస్తో ఉంటే అందులోనే కొట్టండి, లేకపోతే మిక్సీలో కొంచెం పొడి పొడిగా కొట్టండి. మనం తింటుంటప్పుడు ఆ ధనియాలు, ఆ మెంతులు అన్నీ నోటికి తగులుతాయి. కొంచెం 4 మెంతులు వేసిన పోపు, అందుకు ఎప్పుడైనా మెత్తగా కాటిలా కొట్టియొద్దు. ఇప్పుడు 3 ఎండుమిర్చి, అవన్నీ పొడి మనం తింటూ ఉంటే తగులుతున్నాయండి. భలే ఉంది పప్పు పులుసు. ఏ ముక్కలు లేకపోయినా ఇలా చేసేసుకోండి, అందులో వేయడానికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఎప్పుడైనా ఉంటే ఏమి కావాల్సినా వేసుకోండి. ములంకాడ ముల్లి పోపు వేగిపోయింది చూడండి, ఏ ముక్కలు కాస్తా ముక్కలు చేసుకొని పప్పు పులుసు చేసుకోండి. టేస్టీ టేస్టీ పప్పు పులుసు. చూసారు కదా, అయిపోయింది. గ్యాస్ ఆర్పేసాను. నా అన్నం కూడా కొంచెం చల్లారింది, ఉడికిపోయింది. కొబ్బరి లేకపోతే ఎప్పుడైనా రాంత నువ్వులు వేసుకోండి, ఏదోటి మాత్రం వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. నేను ఇవాళ కొబ్బరి ఉందని నువ్వులు వేయలేదు. ఏమీ వేయకపోయినా బాగానే ఉంటుంది, కానీ మీరు ఉల్లి వెల్లి కావాల్సిన వేసుకోవచ్చు. ముద్ద కొట్టాను కదా, ఆడించాను, అప్పుడు వెల్లుల్లి కచ్చపక్క ఆడించేసి మీరు పప్పు మిక్సీ పట్టి వేసుకోవచ్చు. చూడండి, వేడి అన్నం దాంతో పప్పులు చేసుకుని తింటూ ఉంటే భలే ఉందండి. వేడి వేడి అన్నంలో అంత పప్పు పులుసు, అన్నం, కూర. అప్పడాలు అయిపోయి, మిరపకాయలు అయిపోయి, అందుకే కూర వేసుకుని తింటున్నాను, పులుసు వేసుకుని. చేస్తే పప్పు పులుసు అన్నం ఆకలి మీద ఉన్నప్పుడు మనుషులు ఎంత తినేస్తారు ఈ పులుసు వండుకుని. చలికాలం అన్ని కూరలు ఫ్రెష్గా వస్తాయి.